హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను ఒక అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటీ గురించి అయితే నేను చెప్పబోతున్నా. అదే మన టీవీఎస్ ఐక్యూబ్. ఈ వీడియోలో నేను మీకు టీవీఎస్ ఐక్యూబ్ ఒక డీటెయిల్డ్ రివ్యూ అండ్ ఆల్సో దాంతోపాటు దాని ఒక ప్రైస్ కానీ రేంజ్ కానీ అలానే దాని ఒక బిల్డ్ క్వాలిటీ రైడ్ క్వాలిటీ ఎలా ఉందో నేను కంప్లీట్గా అయితే మీకు చెప్తా. చాలా మంది మన వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేటివ్ గా ఉంటుంది. ముందుగా ఈ టీవీఎస్ ఐక్యూబ్ యొక్క డైమెన్షన్స్ అండ్ కెపాసిటీ చూసుకుంటే ఇది మనకు విడ్త్ వచ్చేసి 645 అయితే ఉంటుంది. అలానే ఈ ఐక్యూబ్ యొక్క లెంత్ వచ్చేసి 1805 అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీని హైట్ వచ్చేసి 1140 అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీని వీల్ బేస్ వచ్చేసి 1301 అయితే ఉంటుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 157 అయితే ఉంటుంది. ఈ స్కూటీ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఇప్పుడు చూద్దాం. అప్పుడు మనకు విండ్షీల్డ్ అయితే కనిపిస్తుంది పియానో బ్లాక్ ఫినిష్ తో. అలానే మనకు కిందికి వస్తే డిఆర్ఎల్ అయితే కనిపిస్తుంది. ఈ డిఆర్ఎల్ కూడా మనకు యూ షేప్ లో అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో అలానే కిందికి వస్తే మనకు టీవీఎస్ యొక్క బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. 3Dలో అయితే ఉంటుంది టీవీఎస్ యొక్క బ్యాడ్జింగ్. అండ్ అలానే కిందికి వస్తే మనకు నెంబర్ ప్లేట్ కింద మనకు ఐక్యూబ్ ఒక లోగో అయితే కనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా అయితే ఉంది. అండ్ లోగో కింద మనకు హెడ్లైట్ అయితే కనిపిస్తుంది. హెడ్లైట్ తో పాటు మనకు అటాచ్ గా మనకు ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంది. ఓవరాల్ సెటప్ మొత్తం మనకు ఎల్ఈడి లైట్స్ అయితే వస్తున్నాయి. అలానే కింద మనం టైర్ పైన చూసుకోవచ్చు ఫెండర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో రైట్ సైడ్ లో మనకు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఎస్ అని లోగో అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం దీన్ని బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాం. ఓవరాల్ గా వీళ్ళు మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ముందర మనకు బాడీ పైన కూడా మొత్తం వీళ్ళైతే హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అలానే మనం సైడ్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే మనకు సైడ్ లో మనకు ఈడ ప్యాసింజర్ కోసం అయితే ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకు క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఒక లోగో అయితే కనిపిస్తుంది. అండ్ వెనకాల మనకు ఫీమేల్ కోసం అయితే ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ అలానే మనకు కింద రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో. అండ్ ఇక్కడ మనకు టీవీఎస్ ఎలక్ట్రిక్ ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ అనేది మనకు గ్లో అయితే అవుతుంది. ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో. అలానే మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఐక్యూబ్ ఒక లోగో అయితే కనిపిస్తుంది. ఆ లోగో కిందనే మనకు టేలైట్ అయితే ఇచ్చారు. అండ్ అసలు టేలైట్ తో పాటు మనకు ఇండికేటర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఎల్ఈడి లైట్స్ తో అయితే ఇచ్చారు. టీవీఎస్ ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. లోగో కింద అయితే మనకు నెంబర్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. అలానే మనం కిందికి వస్తే రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. సేమ్ మనకు రైట్ సైడ్ లో కూడా ఆరెంజ్ కలర్ లో రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ లో మనకు ఫుటర్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మనం అలానే హ్యాండిల్ బార్ కింద చూసుకున్నట్టయితే మనకు ఇక్కడనే మనకు వాళ్ళు ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇది మనకు చాలా ఈజీగా అయితే యాక్సెస్ అయితే ఉంది. అండ్ ఆల్సో మనం ఏదైనా లగేజ్ క్యారీ చేస్తున్నప్పుడు లగేజ్ క్యారీ చేయడానికి ఇక్కడ మధ్యలో మనకు ఒక హుక్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్లో మనకు కీ ఇన్సర్ట్ చేయడానికి కీ హోల్డర్ అయితే ఉంది. ఒకసారి దీని కీస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది మనకు రిమోట్ కీతో అయితే రాదు, జస్ట్ నార్మల్ కీ అయితే ఉంటుంది. ఒకసారి మనం దీన్ని టైర్స్ అండ్ బ్రేక్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ లో మనకు 220 డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఉంటుంది. రియర్ లో మనకు 130 డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో రియర్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఉంటుంది. ఈ రెండు మనకు ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తున్నాయి. అండ్ దీని సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ లో మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ రియర్ లో మనకు హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్కూటీ యొక్క రియర్ వ్యూ మిర్రర్స్ చూసుకున్నట్టయితే బాక్సీ షేప్ లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే డిజైన్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. అండ్ హ్యాండిల్ బార్ పైన ఉన్న స్విచ్చెస్ గురించి చూసుకున్నట్టయితే పైన మనకు హైబీ మ్యాన్ లోబింగ్ స్విచ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే దాని కింద మనకు సెంటర్ కన్సోల్ని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. కింద మనకు ఇండికేటర్ స్విచ్తో పాటు హారన్ స్విచ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు రియర్ బ్రేక్ని కంట్రోల్ చేసే లివర్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు హ్యాండ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకు పార్కింగ్ స్విచ్ అయితే కనిపిస్తుంది. అండ్ దాని కింద మనకు పార్కింగ్ ఒక బటన్ అండ్ ఆల్సో మోడ్ని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది యాక్సిలేటర్ అండ్ ఫ్రంట్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. మనకు ఈ స్కూటీ స్టాండ్ తీస్తే కానీ స్టార్ట్ అవ్వదు. మనం స్టాండ్ తీసినా కానీ ఈ స్కూటీని అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కూటీని ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ముందుగా ఈ స్కూటీ ఒక స్టాండ్ అయితే తీయాలి. తీసినాక మనము ఫ్రంట్ ఆర్ రియర్ బ్రేక్ని హోల్డ్ చేసి మోడ్ బటన్ని అలానే కంటిన్యూస్గా 2 to 3 సెకండ్స్ పట్టుకుంటే ఈ స్కూటీ అయితే స్టార్ట్ అవుతుంది. దీని డిస్ప్లే పైన ఏమేమి కనిపిస్తున్నాయో చూద్దాం. ఇక్కడ మనకు ఈకోన్ కనిపిస్తుంది. దాని కిందనే స్పీడోమీటర్ అండ్ ఆల్సో యావరేజ్ స్పీడ్ అండ్ ఆల్సో ఓడోమీటర్ అండ్ ఆల్సో దీంట్లో మనకు ఈ బ్యాటరీ యొక్క కెపాసిటీ దాంతోపాటు ట్రిప్ అయితే కనిపిస్తుంది. పైన మనకు రెడీ టు పేర్ అని అండ్ ఆల్సో పైన మనకు టీవీఎస్ ఒక లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మోడ్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి మనకు పవర్ మోడ్కి అయితే వస్తుంది. చూడండి పైన ఇక్కడ మనకు పవర్ మోడ్ అయితే కనిపిస్తుంది. ఇంకోసారి ప్రెస్ చేసి మనకు మళ్ళీ ఈకో మోడ్కి అయితే వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి ఈకో మోడ్కి అయితే వచ్చింది. ఒకసారి దీన్ని రైడర్ ఒక లెగ్ రూమ్ అయితే చూద్దాం. చాలా సఫిషియెంట్ అయితే ఉంది. అవరేజ్ గా 5.7 5.8 హైట్ ఉన్న పర్సన్ కూడా దీన్ని ఈజీగా రైడ్ అయితే చేయొచ్చు. ఒకసారి మనం దీని బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే దీంట్లో చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు దీంట్లో బ్యాటరీ బూట్ స్పేస్ లో అయితే ఉండదు. మనకు రైడర్ ఒక ఫుట్ రెస్ట్ కింద అయితే ఉంటుంది కాబట్టి దీంట్లో బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువనే కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు USB పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ టీవీఎస్ ఐక్యూ ఒక చార్జర్ అయితే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. కొంచెం పెద్ద సైజులో అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈజీ టు క్యారీ అని చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ దీని మోటార్ చూసుకున్నట్టయితే ఇది మనకు బిఎల్డిసి మోటార్ తోనైతే వస్తుంది. ఈ మోటార్ యొక్క పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్ అవర్ అండ్ ఆల్సో ఈ మోటార్ యొక్క కంటిన్యూస్ పవర్ వచ్చేసి 3 కిలోవాట్. ఈ మోటార్ మనకు IP67 రేటింగ్ తో అయితే వస్తుంది. అండ్ ఈ మోటార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 78 km/h అయితే వెళ్తుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకు 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఈకో మోడ్ అండ్ ఆల్సో పవర్ మోడ్. అండ్ ఈ బ్యాటరీని కంప్లీట్ గా చార్జ్ చేయడానికి మనకు 5 hours అయితే టైం పడుతుంది. అండ్ ఈ iQube లో దీని బ్యాటరీ ఎక్కడ ఉంటుందంటే రైడర్ ఫుట్ రెస్ట్ కింద అయితే ఉంటుంది. అండ్ దీని రైడింగ్ క్వాలిటీ గురించి చెప్పుకున్నట్టయితే ఇది మనకు చాలా స్మూత్గా అయితే వెళ్తుంది. ఇంజన్ ఒక నాయిస్ అయితే ఉండదు. ఎందుకోసం అంటే దీంట్లో మనకు ఇంజన్ బదులు మోటార్ ఉంటుంది కాబట్టి చాలా సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది. అండ్ దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు ఎండలో ఉంటే అంత సరిగా అయితే కనిపిస్తలేదు. అండ్ మనకు దీంట్లో మోడ్స్ ఉంటాయి కాబట్టి ఈకో మోడ్ లో మనకు చాలా స్లోగా అయితే వెళ్తుంది. అండ్ అదే పవర్ మోడ్ యూజ్ చేస్తే చాలా పవర్ఫుల్ గా అయితే ఉంది. అండ్ సస్పెన్షన్స్ కూడా రియర్ అండ్ ఫ్రంట్ అయితే చాలా మంచిగా అయితే వర్క్ చేస్తున్నాయి. అండ్ హ్యాండిలింగ్ కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంది. ఒకసారి దీని టర్నింగ్ రేడియస్ కూడా చూడండి, చాలా తక్కువ అయితే ఉంటుంది టర్నింగ్ రేడియస్. దీంట్లో మనకు ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా మంచిగా వర్క్ చేస్తుంది. అండ్ రియర్ బ్రేక్ అయితే కొంచెం లాగ్ అయితే కనిపిస్తుంది. వీలైతే రియర్ బ్రేక్ ని అయితే ఇంప్రూవ్ చేయాలి. అండ్ దీని మీద మనము 2% అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అయితే దీని మీద ట్రావెల్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్ కదా, ఇద్దరిని లాగుతుందో లేదో అనే డౌట్ అయితే ఉంటుంది. అలాంటి డౌట్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మేము ఇప్పుడు ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఈ టీవీఎస్ iQube మనకు 6 కలర్స్ లో అలానే 3 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ ఉంది. ఈ 3 వేరియంట్స్ లో టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ STD అని అండ్ ఆల్సో టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ S అని అండ్ ఆల్సో టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ ST అని మనకు ఇప్పుడైతే కొత్తగా లాంచ్ అయింది. ఈ టీవీఎస్ iQube యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1.56 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్ నుంచి 1.62 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్ వరకు అయితే ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీరు ఉంటున్న లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది టీవీఎస్ iQube యొక్క డీటెయిల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ ఆల్సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా.